డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఎవాల్వ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కేఎఫ్సి, స్టార్ బక్స్ డ్రైవర్ కి కూడా ఇప్పుడు మార్కెటింగ్ కావాలి. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే మీకు కోడింగ్ కాదు, 10 years ఎక్స్పీరియన్స్ అనుమతితో నేను చెప్తున్నాను. మినిమం గ్యారంటీ జాబ్ ఏదైనా ఉందంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంది. నా స్టూడెంట్స్ 30,000 వచ్చిన వాళ్ళు ఉంటారు. క్వాలిఫికేషన్ గ్రేట్ ఉండాల్సిన అవసరం లేదు, టాలెంటెడ్ ఉండాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది అండి. ఓకే, సో నేను ఒకటే మాట చెప్తానండి. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంది అంటే డెఫినెట్గా జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఎవాల్వ్ అయిపోయింది. ప్రతి బిజినెస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే మీకు కొన్ని కంపెనీస్ మాత్రమే జాబ్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్లో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు, యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ హైర్ చేసుకుంటుంది, కేఎఫ్సి, స్టార్ బక్స్ రిక్రూట్ చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే అంబులెన్స్ డ్రైవర్కి కూడా ఇప్పుడు మార్కెటింగ్ కావాలి. సో అర్థం చేసుకోండి ఇక. సో ఇది చాలా వాస్ట్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై తక్కువ ఉంది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో చాలామంది ఐటీ వెంబడే పరిగెడుతున్నారు. నాన్ ఐటీ జాబ్స్ చాలా తక్కువ. ఒకప్పుడు బీపీఓ ఉండే, చాలామంది బీపీఓకి వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏఐ వల్ల బీపీఓలో జాబ్స్ తగ్గిపోయినాయి. కాబట్టి మనకున్న మంచి ఆల్టర్నేటివ్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ కాదు, కోడింగ్ మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇంకా చాలా ఈజీగా అయిపోయింది ఆప్షన్స్ అనమాట. కాబట్టి 10 years ఎక్స్పీరియన్స్ అనుమతితో నేను చెప్తున్నాను. మినిమం గ్యారంటీ జాబ్ ఏదైనా ఉందంటే అది డిజిటల్ మార్కెటింగ్. సాలరీస్ గ్రేట్ ఉంటాయని నేను చెప్పాను. స్టార్టింగ్ సాలరీస్ 10,000, 15,000, 20,000, మ్యాక్స్ 25,000 వరకు ఉంటుంది. 1 year ఓపిక పట్టండి, తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్లో స్టార్టింగే 30 వస్తుండొచ్చు, బట్ గ్రోత్ అంత ఫాస్ట్గా ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ అట్లా కాదు. నా స్టూడెంట్స్ 10,000 రూపాయలకు జాబ్ స్టార్ట్ అయ్యి 6 to 8 monthsలో 30,000 వచ్చిన వాళ్ళు ఉంటారు. హార్డ్ వర్కర్కి ఇది చాలా మంచిది. హార్డ్ వర్క్ లేకుంటే కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ నాట్ అబౌట్ మోర్ ఆఫ్ కోడింగ్, అలా కాదు. కోడింగ్ కాదు ఇది. కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి. ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే కూర్చోవాలి, 10 గంటలు కూర్చోవాలి. ఎస్ఈఓ చేయాలంటే 6 months ఓపిక ఉండాలి. యాడ్స్ రన్ చేయాలంటే మినిమం 3 days ఆప్టిమైజ్ చేయాలి. పేషెన్స్ ఉన్న వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఇస్ మినిమం గ్యారంటీ. మీకు క్వాలిఫికేషన్ గ్రేట్ ఉండాల్సిన అవసరం లేదు, టాలెంటెడ్ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్తున్నాను మినిమం గ్యారంటీ జాబ్. సో మీకు ఇంకా చాలా సందేహాలు ఉండొచ్చు. మీ సందేహాలు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే odmt.in వెబ్సైట్కి వచ్చేసి అన్ని డీటెయిల్స్ చూసి ఫామ్ ఫిలప్ చేయండి. మా కౌన్సిలర్స్ మాట్లాడి మీకు ఎడ్యుకేట్ చేస్తారు. దాంతోపాటు ఒక 1 hour ఫ్రీ డెమో వినండి. ఇంకా 3 classes వినండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. 3 classes విన్న తర్వాతనే డిసైడ్ తీసుకోండి. ఇంకొకటి, మీరు అఫోర్డబుల్ కాదు, నేను డబ్బులు పే చేయలేను అనుకుంటే ODMT తెలుగు యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లోడ్ చేశాను. అవి చూడండి, నేర్చుకోండి. కాకపోతే టైం ఎక్కువ స్పెండ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ చూస్తే రాదు, ప్రాక్టీస్ చేయాలి. సార్ నాకు అంత సెల్ఫ్ డిసిప్లిన్ లేదు, నేను యూట్యూబ్కి వెళ్తే నేను డిస్ట్రాక్ట్ అయిపోతా, ఐ నీడ్ అ మెంటర్ అంటే కమ్ టు ODMT. సో ట్రైనర్స్ ఆర్ వెరీ గుడ్. 6 months కోర్స్ ఉంటుంది. 6 monthsలో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాము. మీ ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్లో ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఆల్ ది బెస్ట్ గైస్.